స్టార్టింగ్ లో మమ్ముందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్తున్నాం ఈజిప్ట్. హైదరాబాద్ అన్న మళ్ళీ ఈజిప్ట్ అంటావు? మమ్మీని చూడవా? చూద్దాం కదా, హైదరాబాద్ అన్న నాతో ఈజిప్ట్ అంటాం మళ్ళీ. సో మమ్మీని చూడాలంటే మనం ఈజిప్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, హైదరాబాద్ లోనే ఉందట. సో అది ఎక్కడుంది ఏం కథ అని చెప్పేసి మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చూద్దాం మమ్మీ, చూద్దాం, తెచ్చుకుందాం ఇంటికి. తెచ్చుకునే రాళ్ళు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఈ ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నా ఇప్పుడు మమ్మీ అంటే శివమేనా? శవమేరా, చనిపోయిన శవానికి అది బట్ట చుట్టి మమ్మీ తయారు చేస్తారు. ముఖం కనబడతా? ముఖం మనకు కనబడది, మరి కనబడకుండా ప్యాక్ చేస్తారు కదా, బాడీ బయట కనబడితే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్యాక్ చేసే వాళ్ళు చూస్తారు కావచ్చు నాకు తెలిసి. అంటే రోజు రోజు ఏమన్నా క్లీన్ చేస్తారు? ఎట్లా క్లీనింగ్ ఏం ఉండదు. మనకు నార్మల్ గా ఈ మధ్యలో చనిపోయే వాళ్ళు గ్లాసులలో పెడతారు చూడు, సేమ్ అట్నే పెట్టుంటది. కాకపోతే లోపల బాడీ ఉంటది, నిజమైన బాడీ, అది మనకు కనబడదు. ఆ బాడీకే బట్ట చుట్టి కొన్ని కెమికల్స్ రుద్ది అట్లా మమ్మీ లెక్క తయారు చేసి పెడతారు అన్నట్టు. నువ్వు ఇంగ్లీష్ సినిమాలో ఇట్లా చూడలే? చూడలేను అవి. ఇదేంటి ఏమో గుర్తుకొచ్చు నాకు మళ్ళా. ఇప్పుడు అది అంటే ఆడాము మొగైనా ఏమో నాకేమెరకరా. నాకు తెలిసినంత ప్రకారం అయితే అది ఈజిప్ట్ కి సంబంధించిన ఒక యువరాని డెడ్ బాడీ అన్నారు. అది వేయిన తర్వాత అక్కడ రాసి ఉంటది కదా, దాన్ని బట్టి చదివితే వెళ్తుంది మనకు. మరి అది ఆడామనా మొగైనా ఏంది ఏం బాడీ అని చెప్పేసి. అంటే ఒక నిజమైన బాడీ, కొన్ని ఏండ్ల కిందికి సంబంధించిన బాడీని మనం దగ్గర నుంచి చూడబోతున్నాం అన్నట్టు. ఒక గంటన్నర జర్నీ చేసినాక దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి మమ్మీ ఉన్న ప్లేస్ వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే. కూర సమయం గడిచే కొద్దీ మమ్మీ దగ్గరికి పోతా ఉన్నాం. అదే కాకపోతే ట్రాఫిక్ ఒకటే దమ్ముందన్న, ఎండ ఒకటి విషయం అయితే లేదు, ఏసీ వేసుకుంటే వాడది. అయినా సరే ఒక పాయింట్ పెట్టుకుని పోతా ఉన్నాం. అంతే వెరైటీ ఉంది అంత పరిస్థితి. మా దగ్గరగా చాక్లెట్ పెట్టుకున్నాం, చాక్లెట్లు తిని కూడా పోతున్నాం. కచ్చా మ్యాంగో. ఆ మమ్మీ ఎక్కడుంది, దేంట్లో ఉంది అని చెప్పేసి మీకు ఇంకా చెప్పలేదు కదా. దాని దగ్గర దాకా పోయినాక చెప్తా అసలు ఆ మమ్మీ ఎక్కడ ప్లేస్ చేసి ఉన్నారు అని చెప్పేసి. సో మొత్తానికి మమ్మీని చూడడానికి వెళ్తున్నామని మీకు తెలుసు, కానీ అది ఎక్కడుందో చాలా మంది తెలియకపోతుండొచ్చు. అది ఎక్కడుంది అంటే పబ్లిక్ గార్డెన్లో అవుతుంది అనమాట. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నాం, పక్క పండే ట్యాంక్ బండ్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి పక్కనే ఉంటుంది పబ్లిక్ గార్డెన్. అడిగి పోయి మమ్మీని చూద్దాం. మమ్మీతో పాటు ఇంకా చారిత్రాత్మకమైన వస్తువులు ఇంకా చాలా వరకు అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారట, వాటిని కూడా చూద్దాం. అసలు అక్కడ ప్రైజింగ్ ఎంత ఉంది, కెమెరా అలౌడా లేదా అని చెప్పేసి మాకు ఇంకా ఐడియా లేదు. కెమెరా అలౌడ్ ఉన్నట్టయితే ఓకే, లేకపోతే మొబైల్ అయితే షూట్ చేస్తాం. కాకపోతే ఘోరమని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏం కథనో. చచ్చిపోయినాక 2-3 రోజులు పెడితేనే స్మెల్ ఏం రాదు కావచ్చు. అది రాదు, అది నైట్రోజన్ ఛాంబర్ లో పెడతారట, వితౌట్ ఆక్సిజన్ అన్నట్టు. ఆక్సిజన్ ఉంటేనే కదా ఏదైనా రియాక్షన్ జరిగేది. సో ఆక్సిజన్ మొత్తం రిమూవ్ చేసి ఒక నైట్రోజన్ ఛాంబర్ లో పెట్టారట. సో అదంతా ఇన్నదే. అది పోయిన తర్వాత మన కళ్ళతో మనం చూసిన తర్వాత అది ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుండదో చూద్దాం. నేనైతే ఇప్పుడు చూడబోతున్నా. మస్తు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది? 25 శతాబ్దాల మమ్మీ ఆట అది. అమ్మా, 25 శతాబ్దాలు అంటే ఎంతరా? శతాబ్దానికి 100 సంవత్సరాలు, 25 అంటే 2500 సంవత్సరాల కిందనంట. అమ్మా, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు కదా, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. శతాబ్దం అంటే 100 అంటే 2500 సంవత్సరాల కింది మమ్మీ అది. మొత్తానికైతే మనం మమ్మీకి దగ్గరగా అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ చూసినట్టయితే వెనక సైడ్ మ్యూజియం ఉంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం, అందులోనే మమ్మీ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు పబ్లిక్ గార్డెన్లో అవుతుంది. సో టికెట్ గిట్లా మొత్తం తీసుకున్నాం. అడల్ట్స్కి వచ్చేసి పెద్దోళ్ళకి 20, బుడ్డ పొరాలకి అయితే 10 రూపాయలు. ఫోన్లో వీడియో తీసుకున్నాడు 50 రూపాయలు, కెమెరాలో వీడియో తీసుకున్నాడు 200. సో మొత్తం మాకు 260 రూపాయలు అయితే అయింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మమ్మీని చూసే ముందు ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం.
మీద పల్లకి టైప్ ఉంది కదా, సేమ్ అదే కావచ్చు. ఇక్కడ కింద ఉన్నది, ముంగట ఒకళ్ళు వెనక వాళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు, మా సెంటర్లో అయితే 4 కూర్చోవచ్చు. భలే ఉంది, కూర్చోవచ్చు. ఇక్కడ పైన ఉండే పార్ట్ ఇక్కడ కింద ఉంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం, పైకి వెళ్ళుదాం ఏమేమి ఉన్నాయో. ఐడియా ఉన్నాయి. ఇంకా మనం వచ్చింది మమ్మీ, సేమ్ పిరమిడ్ లెక్కనే ఉంది పేపర్ తోటి. ఇవన్నీ అప్పటి బుక్స్ కావచ్చురా. కూరగా మన దగ్గర ఇవ్వలేరు మంచిగా. స్టార్టింగ్లో మమ్మీ ఉందిరా, ఇన్నే ఉంది మొత్తం జల్లు మనది నాకు ఒకటేసారి. మరి అది ఒక డెడ్ బాడీ ఇప్పుడు మరి కదా, అదే భయం అవుతుంది. ఇవ్వలేరు. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే ఈజిప్షియన్ మ్యూజియం గ్యాలరీ అని చెప్పేసి ఉంది. ఇటు సైడ్ వాళ్ళకి సంబంధించిన సింబల్స్ అయితే ఉన్నాయి. మీరు అవిట్లలో మూవీస్లలో అక్కడిక్కడ చూసే ఉండొచ్చు. ఇటువంటి సింబల్స్ కనబడతాయి, మళ్ళీ ఇలాంటి సింబల్స్ అయితే ఉంటాయి. కూర లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నా. నాకు భయం అవుతుంది. చిన్న ఉంది కదా, చిన్ననే ఉంది. అంటే అప్పటి వాళ్ళు ఇంకా పొడుగు ఉండాలిగా. అవును. ఇప్పుడు దీని లోపల ఒక బాడీ అయితే ఉంది, మమ్మీ మనం ముంగట ఉన్నది. ఒకసారి దీన్ని ఒక లుక్ అయితే చేసేసుకోరు మీరు. సో ఫైనల్గా మనం మమ్మీ దగ్గరికి అయితే చేరుకున్నాం కాబట్టి మమ్మీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మమ్మీ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 25 శతాబ్దాలు అన్నమాట. మనం ఇప్పటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాం కదా వీడియోలో, అదే 2500 years ఓల్డ్ మమ్మీ ఇది. ఈ బాడీ ఎవరిదంటే ఈజిప్ట్కి సంబంధించిన ఒక యువరాణిది అన్నమాట. నైష్ అనే ఒక అమ్మాయిది. ఆమె ఏజ్ చనిపోయినప్పుడు 24 సంవత్సరాలు, అంతే కదా కూడా. సో ఇది మన ఇండియాకి ఎట్లా వచ్చింది అంటే, మనకు నిజాం ప్రభుత్వం నడిచేది కదా మన తెలంగాణలో. ఆ టైంలో ఒక నిజాంకి సంబంధించిన ఒక రాజు 1000 పౌండ్లకి ఈజిప్ట్లో కొనుక్కొని వచ్చినాడు దీన్ని, వేరేటోళ్ళ గిఫ్ట్ అని. మమ్మీని గిఫ్ట్ ఇచ్చాడు. సో ఏదైతేనే మా గిఫ్ట్ ప్రకారంగా అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తుంది. కాకపోతే నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ హైట్ ఉంది. 24 years అంటే మాక్సిమం హైట్ ఉండాలి. సో చాలా తక్కువ ఉంది. దీన్ని మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టారు, ఇంకా కొన్ని ఏళ్ళ దాకా ఉంటుంది కావచ్చేది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 6 మమ్మీస్ ఉన్నాయట మ్యూజియంస్ వల్ల. అదొకటి మన తెలంగాణలో ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో ఈ వైఎస్ మ్యూజియంలో అయితే ఉందన్నమాట. సో ఎవరైనా తెలవడం ఉన్నట్టయితే కంపల్సరీ విజిట్ చేయరు హైదరాబాద్ వచ్చినప్పుడు. పబ్లిక్ వెళ్ళారు, ఇవ్వలేరు, ఫ్రీగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటి, మెదడు ఉన్న మమ్మీ. ఇంకొక విషయం ఏంటంటే, ఏ మమ్మీ అయినా సరే దాన్ని ఇట్లా మమ్మీ లెక్క తయారు చేసే ముందు మెదడు తీసేస్తారట. కాకపోతే ఈ మమ్మీకి ఒక్కదానికి మెదడు ఉందట. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అది ఉంటుండే, ఎప్పటికైనా సరే ఈజిప్ట్ పోవాలి, పిరమిడ్స్ చూడాలి. మమ్మీ నాకు లేకుండా కానీ పిరమిడ్స్ చూడాలని చెప్పేసి నాకు బాగుంటుండే. సో దాని దేవుని దయ వల్ల కొద్దిగా పొజిషన్ పోతే ఈజిప్ట్ పోవాలి. అందరూ దుబాయ్ పోతారు, అటు కాకుండా మనం ఈజిప్ట్ పోవాలి. సరే, ఇప్పుడు మనం మినీ ఈజిప్ట్కి వచ్చినాం. మినీ ఈజిప్ట్ అక్కడ మొత్తం గిట్లుండే కావచ్చు అన్న. మొత్తం దీని మీద ఒకటి ఉంటుంది, వేరే లేయర్ ఉందిగా, ఈ లేయర్ లేదు. ఆ లేయర్ తీసేసి నిజంగా చూడరా, ఇక్కడ తలకాయ, జబ్బా, ఆ చేతులు, ఆ కాళ్ళు మొత్తం షేప్స్ కనబడుతున్నాయి బయటికి. తోలు ఉన్నదంట, తోలు ఉండదు, బోన్స్ ఉంటాయి ఏమో. సో నేను మీకు చెప్పినా కదా ఆల్రెడీ, వితౌట్ ఆక్సిజన్ ఉండే నైట్రోజన్ ఒక ఎయిర్ ఉన్న బాక్స్లో ఉంచిరని చెప్పేసి అది ఇదే అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాక్స్లో నో ఆక్సిజన్, 0% ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఉంటేనే కదా ఏదైనా రియాక్షన్ జరిగేది. దీనికి సంబంధించి ఇంకా మొత్తం రాసిపెట్టింది. ఈజిప్షియన్లో అంత్యక్రియ పద్ధతులు ఎట్లా చేసేటోళ్ళు అని చెప్పేసి తెలుగులో ఉంది, ఉర్దూలు ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో జరుపుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మరణానంతరం ఎవరైనా ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు చనిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ మొత్తం రాసింది. మరణానంతర ప్రక్రియలు, చనిపోయిన తర్వాత మమ్మీని ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి. బట్ట పెలికలు, ఉప్పు సంచులు, బట్టలను చుట్టుకుంటూ పోయేవారు. శరీరం గట్టిపడి పరీక్షించేంత వరకు 15 రోజుల పాటు 448 గజాల బట్టను చుడతారట. దానికి 15 రోజులు పడతాడట మమ్మీని తయారయ్యానికి. ఆ బట్టను చుట్టి దానికి లిక్విడ్స్ రాసి అంతా వేయనికి. దాని గురించి మొత్తం రాసింది. ఇడేమో గుండెకాయని మాత్రం అట్నే వస్తారు. ఏంది ఇడేమో రాసింది. ఊపిరితిత్తులు తీసేస్తారట, కాలేయం తీసేస్తారట, పేగులు తీసేస్తారట, గుండెకాయ మాత్రమే ఉంటుందట. మెదడు కూడా తీసేస్తారు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మమ్మీకి ఒక్కదానికి మెదడు ఉంది. అవన్నీ తీసేసినాక బాడీ ఉండేలా
యాక్చువల్గా ఈజిప్ట్స్ యొక్క వాళ్ళ నమ్మకం ప్రకారం మళ్ళీ బతుకుతారు కావచ్చు అని చెప్పేసి ఇట్లా ప్రిజర్వ్ చేసి పెడతారు అనమాట. సో ఇక్కడ నేను చదివిన తర్వాత ఊపిరితిత్తులు కాలేమి ఇవన్నీ తీసేసిన తర్వాత అసలు బతికే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అవన్నీ లేనప్పుడు ఎడబడుతున్నాను. అంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళవి, కానీ అవి ఉంటే బాడీ ఖరాబ్ అవుతుంది కావచ్చు, అందుకే తీసేస్తారేమో. అసలు అదంతా ఏం లేదు, మొత్తం చదివితే అర్థమవుతుంది మనకు. करने का मकसद म्यूजियम आने वाले अपराध को कदीम मसक में राइस तकसीम कदीम अरे उर्दू पढ़ना बहुत मुश्किल है. ठीक है क्या मालूम है तुम? వీడికి వచ్చిన వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేస్తే వాళ్ళకి చట్టరీత్యా దాన్ని తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను. కొంచెం హిందీ లెక్కనే ఉంది, అర్థం కాలే నాకు. ఆల్రెడీ కిందికి వెళ్ళి చూసినప్పుడు గ్లాస్ కొద్దిగా కనబడ్డది, ఇదే అనుకున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మమ్మీని అయితే చూసిన ఇంత దగ్గర నుంచి వెళ్ళి. నేను ఈజిప్ట్ పోనా దేవునికి ఎరక కానీ, సో ఇక్కడనైతే మమ్మీని అయితే చూసే ఒక అవకాశం అయితే దొరికింది. సో చాలా తక్కువ మంది తెలుసు కావచ్చు, అందుకే ఇక్కడ పబ్లిక్ లేదు. ఎవరికి తెలియదు నాకు తెలిసి ఇక్కడ మన హైదరాబాద్ ఉందని. సో ఇక్కడ ఒక మమ్మ ఒకటే ఉంది, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటా పోదాం. మస్తు పెద్ద ఉంది బిల్డింగ్. ఇక్కడ మొత్తం మనకు బ్రోంజ్ గ్యాలరీ అయితే ఉందన్నమాట. ఇది ఎప్పటి శ్రీకృష్ణదేవరాయల విజయస్తంభం అన్నమాట. ఇది ఎక్కడుందిరా? బయట ఉందా? ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించిన అవి అయితే రాసి ఉన్నాయి. కూర దీన్ని చూడరే, ఎలిఫెంట్ గోడ్ అని చెప్పేసి ఏదో ఉంది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, ఆంజేసిమలు ఇట్లా ఇట్లా లేసుకుని ఉరుకొచ్చుకుంటారు అని కత్తి సేమ్ అట్లే ఉందిగా. ఎలిఫెంట్ గోయెడ్ అన్ని దిక్కుల మనకు 4 సైడ్లు ఇట్లా షార్ప్ కాదురా, అది ఎలిఫెంట్ తలకాయ లెక్క ఉంది, ఏనుగు తలకాయ లెక్క. ఇది కూడా అట్లనే ఉంది, ఇది కత్తి టైపు. రకరకాలుగా ఉన్నాయి. అసలు ఆ కాలంలో ఇట్లా తయారు చేసేదేమో. ఇప్పుడు అంటే మనకి ఎటువంటి మిషన్లు వస్తున్నాయి, మిషన్లు అది పోయినా డైరెక్ట్ అది బయటకు వస్తుంది, కానీ దీన్ని భలే తయారు చేశారు. అవును. మనకు విదేశీ రాజులు దండయాత్ర చేసినప్పుడు విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు కదా, ఆ టైంలో ప్రిజర్వ్ చేసినవి కావచ్చు. ఇక్కడ కొన్ని మూర్తులకు సంబంధించిన తలకాయలు కావచ్చు, ఇటువంటి ఏనుగు బొమ్మలు కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఇటు సైడ్ దాంట్లో కూడా ఉన్నాయి. ఇంకా ఈవెన్ చిన్న చిన్న పీసులు కూడా కలెక్ట్ చేసి పెట్టారు. మొత్తం ఇదంతా మన హిస్టరీ. మనం లాస్ట్ టైం మెదక్ ఫోర్ట్ పోయినాం కదా, మెదక్ ఫోర్ట్ పోయినప్పుడు ఒక వీడియో పెట్టినట్టు దాని కింద ఒక కామెంట్ వచ్చింది, హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్, హిస్టరీ ఉంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి. అది నిజమే, ఎవరు కామెంట్ పెట్టారో చాలా బాగా పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటివి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము అని చెప్పేసి. 2500 BC పీరియడ్ అంట. అప్పటి ఏదో విగ్రహానికి సంబంధించిన హెడ్ అది. ఇది ఒక చిలుక ఉంది, ఇక్కడ ఒక హెడ్ ఉంది, రకరకాలు ఉన్నాయి.
అదే కూర డామ్లీ సేమ్ డాంగ్లీ. ఏం పేరు హార్స్ హెడ్ అని రాసి ఉంది. పర్చేజ్ రాడు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినట్టున్నారు. సేమ్ మన డాంగ్లీ అని లెక్కనే ఉన్నాడు. శేఖరు సేమ్ సేమ్ మన నవాబులు వేసుకుంటారు సినిమాలల్లో అట్లే ఉంది. హిమ్రో అని రాసి ఉంది దీని పేరు హిమ్రో. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సోషల్ నెలలో ఉండదు పింగాణి పాత్రలు కనిపెట్టారు ఇవి అవే. కానీ తినేటియా దేని కనెక్ట్ తినేటి అంటావా? పెద్ద ఉంది ఇది చాలా మంది తినేది. పింగాణి పాత్రలు కాదురా, పింగాణి పాత్రలపై ఉండే అద్భుతమైన డిజైన్లు అంటే అవి గిన్నెలే, కాకపోతే వాటిపైన డిజైన్ కావచ్చు 2500 సంవత్సరం కింది అట. ఇది ఇంకా సాలార్జంగ్ మ్యూజియంలో చూసినాం, అక్కడ ఇంకా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. డెకరేషన్ రా పింగాణి పాత్ర అంటే డిజైన్ ఉంది కాబట్టి షోకేజ్ కోసం ఇట్లా డిజైన్స్ ఎవరో నచ్చినప్పుడు కూడా నీకు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసినా డెకరేటివ్ ఐటమ్స్ అని. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. కూర రథం రా పెద్దది రథం ఇచ్చాడు చూడిక విగ్రహం భలే ఉంది. శివలింగం విత్ మర్రి చెట్టు బ్యాక్గ్రౌండ్ ఏమని ఉందా? మస్తుంది కదా. కూర రే అన్న మీద కూడా బొమ్మలున్నాయిరా. రైట్నే మీకెట్లా ఎక్కిర్రా? చెక్కినే ఇవన్నీ. శివలింగం అరుణాచలం పోయేది ఉండే, ఎప్పుడు పోతున్నావో ఏమో. బల్లి ఏరా అయ్యా సూపర్ ఉంది. మీ దగ్గర ఇట్లా ఫ్లోర్కి ఎట్లా ఎక్కిరంట అది ఏమో. ఆ పెద్ద పెద్దవి కాకుండా ఇక్కడ సైడ్లో కూడా చూసినావా చిన్న చిన్నవి కూడా సూపర్ ఎక్కిరా. ఇట్లా నీట్గా ఉన్నాయి పర్ఫెక్ట్. ఇలాంటి మర్రి చెట్టు మా దగ్గర ఒకటి ఉండుంటేనా ఏమన్నా అయ్యో చా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి. స్టార్టింగ్ ఇక్కడికి రాగానే సేమ్ మన మూవీస్ లెక్కనే ఉంది. లొకేషన్స్ మూవీస్లో వాడతారు కదా అట్లే ఉంది. గ్రాఫిక్స్ లేకుండా ఏమనంటే ఇక్కడ వేయచ్చు, మస్తు ఉంది. బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే ఒక కొయ్య రథం అవుతుంది అన్నమాట. 17th సెంచరీకి సంబంధించి ఒక్కొక్క టైర్ నాకంటే పెద్ద ఉంది. అరే ఏంద్రా ఇది? ఇనుపది కాదు, వుడ్ కాదు, ఇది వుడ్డేనా మరి. ఇటు వెరైటీ ఉందేమో, పూత పోసేది దీని మీద తొందర ఖరాబ్ కాకుండా. హుడ్డే మొత్తం చెక్కనే. ఇగో ఇది కూడా చెక్కనే, ఈ పయ్య బయటికి రాకుండా. ఈడ చెక్కనే కొంచెం మీకుందా. దీన్ని గుంజాలంటే ఏనుగులే కావాలి. ఇక గుర్రాలతో కష్టం. దీన్ని ఎవరు చెక్కిరో కానీ భలే ఎక్కిరు. ఎందుకంటే అవతల సైడ్ ఏం బొమ్మలు ఉన్నాయో ఇవతల సైడ్ కూడా సేమ్ అవే బొమ్మలు స్టడీ ఎక్కిరు. ఇక్కడ 2 సింహాల లాంటివి ఉన్నాయి, ఆ తర్వాత 2 పక్కన 2 ఏనుగులు లాంటివి ఉన్నాయి. ఇక్కడ మధ్యలో మీరు చూసినట్టయితే 2 కోతులు లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఏమో తింటున్నట్టు, పండు తింటున్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఏదో పులి లెక్క ఉంది, ఏనుగు లెక్క ఉంది. ఆ పులి చేతులకి ఒక చైను ఏనుగు తొండానికి ఉన్నట్టు ఉంది. ఇది 4 సైడ్లు ఉంది మనకు. ఇవే బొమ్మలు మీద కొంచెం చిన్నగా ఉన్నాయి, కాకపోతే చిన్న చేసారు. దాని మీద ఇంకా చిన్నగా ఉండొచ్చు. ఎట్లా ఎక్కిర్రా ఇంత పర్ఫెక్షన్? లేడ కూర్చుంటారు మరి, కివిటి మీద కూర్చుంటారు కదా ఉన్నది. రథం మీద పోతా ఉంటుంది. ఎవరోలు ఆడిర్రో దీని మీద, ఎవరు ఊరేగించిర్రో. నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన ఇంత పెద్ద రథం. రథాలు చూసినా కానీ ఇంత పెద్ద రథం ఇంత లైవ్లో ఇంత చెక్కు చెదరకుండా ఇవ్వాలని చూస్తాను నేను. మీరు చూసినట్టయితే మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి. మనం మ్యూజియంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక ఫిరంగి అయితే చూసినాం కదా, దానిపైన రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి. అది పెద్ద ఫిరంగి అనమాట. అదే కాకుండా ఇక్కడ ఒక చిన్న ఫిరంగి కూడా ఉంది, కంచు ఫిరంగి అట. దీన్ని ఇక్కడ నుంచి ఒక పెద్ద గోల వేసేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నట్టుంది. ఏది కదా ఇక్కడ ఉంది చిన్న హోలు ఒకటి, ఏదన్నా అది ఉంటుంది కదా దారం లాంటిది. దాన్ని మండించి లోపల పంపిస్తే దాని లోపల ఉన్న బారోత్ అంటారు కదా, అది మండి గోల ఎగిరిపోతుంది. దీని కూడా లావటానికి తాళ్ళు కట్టుకొని 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి సేమ్ దాని లెక్కనే. కూరా దీన్ని అడ్జస్ట్ చేసి ఎట్లరా? మమ్మీ చూస్తేనేమో చిన్నగా ఉన్నది,
ఇంత పెద్ద పెద్ద వాడాలంటే మంచి బలిష్టంగా ఉన్నలు కావాలి. ఇంపది కాదుగా. కంచు అట. దీని మీద కూడా డిజైన్ చెక్కిర్రా. ఇగో కళ్ళు, ముక్కు, నోరు, మిసాలు. ఉంది. దీనికోసమే స్పెషల్ ఒక బేస్ తయారు చేయాలి. దీన్ని అటు ఇటు మూవ్ చేయాలంటే కష్టం. మనం ఇంతకుముందు చూసిన సెక్షన్ లాగానే ఇక్కడ కూడా ఒక సెక్షన్ ఉంది. మనం కంచు అదేంటిది బ్రాంజ్ మెటీరియల్ ఉండే సెక్షన్ చూసినాం, అలాగే అలంకరణలు ఉండే అదైతే చూసినాం, డెకరేటివ్ సంబంధించిన ఐటమ్స్ చూసినాం. ఇంకా దీంట్లో ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం, లోపలికి వెళ్దాం. ఒరే కూర ఏదో ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టున్నదిరా. ఏదో ఒరిజినల్ ఉన్నట్టుంది. ఇక్కడ పూజలు కూడా చేసేటట్టున్నారు. ఓం నమో నారాయణాయ. సేమ్ అట్లే ఉంది. మనకు పాములకు సంబంధించిన హెడ్స్ వెళ్ళిపోయినాయి, అక్కడ విష్ణుమూర్తి పాదాలు అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ లాస్ట్ వెళ్ళిపోతుంటే ఇటు మూలకు ఉంది, చూడగానే భలే అనిపించింది. చాలా మంచిగా గ్రో అయ్యేటట్టు చూడు. ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. అన్న అందరికి ఒక డౌట్ ఉంటుంది, బండనే ఎక్కుతారా అని. వీడియో చూడు ఎంత క్లారిటీ బండనే మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో రగి చూడు. దీని మీదేమన్నా ఉంటుండే కావచ్చు. ఇట్లా విష్ణుమూర్తి భలే ఉన్నాడు. మొత్తం ధ్వంసం చేయడానికి చూసిన విగ్రహాలన్నింటినీ ప్రిజర్వ్ చేసి పెట్టారు ఇక్కడ. అవునవును. ఇగో ఇక్కడ నుంచి చెయ్యి ఉండే కావచ్చు, చెయ్యి మొత్తం వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. ఎన్ని పూజలు అందుకుందో ఈ విగ్రహం, కానీ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఉంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మమ్మీని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు మాకు ఇంకా ఏమేమో కనబడ్డాయి. మైండ్ బ్లోయింగ్. అసలు ఆ రథం కావచ్చు, వెనుక మీకు కనిపిస్తున్న శివలింగం కావచ్చు, ఆ ఫిరంగిలు కావచ్చు, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే చాలా చూసినాం. మేము జస్ట్ మమ్మీ అనుకొని వచ్చినాం అంతే. ఏమనుందా? పబ్లిక్ కూడా లేరు, ఒక్కరు కూడా లేరు. మీరు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. 20 రూపాయలు మాత్రమే టికెట్. సూపర్ ఉంది. అసలు ఇటువంటిది ఒకటి మా దగ్గర ఉందని తెలియదు. ఈ రోడ్ పొంటి కొంచెం సార్లు పోయినామా, మన అసెంబ్లీ దగ్గరనే ఉంటుంది ఈ రోడ్ పొంటి. మొన్న పోయినాం కదా, ఇక్కడనే ఉందని మనకు తెలియదు. దీనికోసం స్పెషల్గా ఇంత దూరం అయితే వచ్చినాం అనమాట ఈరోజు. ఒక్కొక్కటి అసలు ఆ టైంలో ఎట్లా తయారు చేయించారో అని చెప్పేసి మాకు ఒక డౌట్ అయితే వస్తుంది చూస్తున్నా కొద్ది. సో ఫైనల్గా ఇది గైస్ ఈ వీడియో. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కావచ్చు. ఇప్పటి వరకు చూడండి, ఇంకా చాలా మీరు చూసారని మేము అనుకుంటున్నాము. సో ఇటువంటి ఇంకా డిఫరెంట్ అడ్వెంచర్స్ కావచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ కావచ్చు మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాం. చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగినట్టయితేనే ఆ ఇంప్రెషన్కి సంబంధించిన రేట్ అయితే పెరుగుతుంది అనమాట. కొత్త వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా చిన్న వీడియో, ఈ చిన్ని మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.